ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి ఎక్కడికి వెళ్ళింది? నారాయణమ్మ రాకుండానే వచ్చిందని ఎందుకు అబద్ధం చెప్పింది? అమ్మా, నారాయణమ్మ ఇంకా రాలేదేంటి? ఆయన పున్నమి కూడా ఎక్కడికి పోయింది? ఇదంతా చూస్తుంటే జాబిల్లి గురించి నారాయణమ్మ మనకు చెప్పిందంతా అబద్ధం అనిపిస్తోంది పెద్దమ్మా. జాబిలి జాడ తెలిసేలా చేస్తే భారీ నజరానా ఇస్తామని అనుకుందేమో. అందుకే ఏదో ఒక రాజముద్రని పోలిన సాక్ష్యాన్నిచ్చి డబ్బు తీసుకెళ్లాలనుకుందేమో. నారాయణమ్మ సంగతి పక్కన పెట్టండి. ఫోన్ చేసి నారాయణమ్మ వచ్చిందని చెప్పిన పున్నమి కనిపించటం లేదు. పున్నమి ఏమై ఉంటుంది? అలా అనక అగ్నిదేవా. నారాయణమ్మ గురించి నాకు తెలుసు. ఇదంతా అమ్మ కూతుళ్ళు ఆడుతున్న నాటకంలా ఉంది అత్తయ్య గారు. కరెక్ట్ టైంలో ఇద్దరు మాయమైపోయారు. మీరన్నీ తప్పు చెప్తారు, వాళ్ళు మంచోళ్ళు. ఏమండి, పున్నమి గురించి మీకు తెలుసు, అబద్ధాలు చెప్పదు, ఒకరిని మోసం చేయదు. అవును, అలాంటిది తనని బిడ్డగా స్వీకరించిన వీళ్ళనెందుకు మోసం చేస్తుంది? వీళ్ళకన్నీ ఇలా కనపడతాయిలే. మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అమ్మా, పున్నమి నారాయణమ్మ అబద్ధం చెప్పరు కదా, మనకు తెలుసు కదా. నారాయణమ్మ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఇప్పుడెందుకు మన ముందుకు రావడం లేదు? అమ్మా, ఏదైనా ప్రమాదం జరిగిందంటావా? నారాయణమ్మ సంగతి పక్కన పెట్టండి. ఫోన్ చేసి నారాయణమ్మ వచ్చిందని చెప్పిన పున్నమి కనిపించటం లేదు. ఏమై ఉంటుంది? నారాయణమ్మ నిజంగా వచ్చిందా రాలేదా? వస్తే నారాయణమ్మ పున్నమి ఎక్కడికి వెళ్లారు, ఏమైపోయారు? రాజమాత, నారాయణమ్మకు ఒకసారి ఫోన్ చేస్తాను, అసలు విషయం తెలుస్తుంది. అవును పృథ్వీ, త్వరగా ఫోన్ చేయి. నారాయణమ్మ గారు ఎక్కడున్నారు? అంటే మీరు రాజమహల్కి వచ్చారని పున్నమి చెప్పింది. ఇక్కడికి వస్తేనేమో మీరు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు? అసలు నిజంగా మీరు ఇక్కడికి వచ్చారా? జాబిల్లిని తయారు చేస్తున్నాను, అదే పనిలో ఉన్నాను. అవునా? మీరు చెప్పేది నిజమేనా? కాసేపట్లో ఇంటికి తీసుకొస్తాను. సరే సరే అండి. రాజమాత, నారాయణమ్మ గారు ఇక్కడే ఉన్నారు. అవునా? ఎక్కడ? ఎక్కడ? ఎక్కడుంది? మరొక 5 నిమిషాల్లో జాబిల్లిని తీసుకొస్తుంది. అవునా? అమ్మా, జాబిల్ వచ్చేస్తుంది. శివ, నా జాబిల్ వచ్చేస్తుంది. శివదేవా, నీ బిడ్డ నీ కళ్ళ ముందుకు రాబోతోంది. ఇన్నేళ్ల మన నిరీక్షణ ఫలితం అందబోతోంది. కలలు కన్న మన కళ్ళు నిజం చూడబోతున్నాయి. శివ, పృథ్వీ, నీ పూజలు నీ ప్రయత్నాలు అన్నీ ఫలించాయి. జాబిల్లి మన ఇంట్లో అడుగు పెట్టబోతోంది. ఈ సంతోషంలో నా కాళ్ళు చేతులు ఆటలేదు శివ. అమ్మా, నాకు కూడా అలాగే ఉంది. నా జాబిలిని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. అవును అవును.
అమ్మా ఆటో వచ్చింది. రాజమాత వచ్చారనుకుంటా. అమ్మా ఇదిగో అమ్మా, మీ నాన్న, మీ నానమ్మ, మీ నాన్న. జాబిల్లి జాబిల్లి అమ్మా జాబిల్లి నాన్న, జాబిల్లి వచ్చేసావమ్మా. అమ్మా అమ్మా జాబిల్లి పృథ్వీ జాబిల్లి. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఇన్ని రోజులు గుర్తుకొచ్చావా? చాలా సంతోషంగా ఉంది జాబిల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.